సో హౌస్ వైఫ్ సిరీస్లో థర్డ్ డే మనకి. ఇందులో కొన్ని బేసిక్ ఎక్సర్సైజ్ చేద్దాం. అండ్ ఇందులో మోడిఫికేషన్స్ ఖచ్చితంగా ఒకవేళ స్టార్టింగ్ బిగినర్స్ అయ్యి కొంచెం మరీ ఇబ్బందిగా ఉంటే హౌస్ వైఫ్స్ ఇవి కూడా మోడిఫై చేసుకోవచ్చు. అండ్ ఈ ఎక్సర్సైజ్ అన్నిటి వల్ల వాళ్ళ కోర్ స్ట్రాంగ్ అవుతుంది అండ్ బ్యాక్ పెయిన్ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో లెట్స్ గో. ఓకే, ఫస్ట్ ఎక్సర్సైజ్. సో ఫ్లాట్ సర్ఫేస్ మీద సీటింగ్ అయ్యి మీ హ్యాండ్స్ తల వెనక ఇలా పెట్టుకుని 1 2 3 4. ఓకే, సో అలాగే బిగినర్స్ అయి ఉంటే బాగా ఇబ్బందిగా ఉంటే కనుక ఎక్సర్సైజ్ 1 2 3 ఇలా చేయండి. ఓకే ఓకే బ్రో, రెడీ, స్టార్ట్ చేద్దాం. రైట్ 1 2 3 గో అనగానే రైట్ 1 2 3 గో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఓకే, ఫస్ట్ సెట్ అయింది. సెకండ్ సెట్కి వెళ్ళిపోదాం. 1 2 3 గో. 1 2 3 4 5 6 7 8 9 10. సో మీకు బిగినర్స్లో ఇంకొక మోడిఫికేషన్ ఏంటంటే హ్యాండ్స్ కింద పెట్టుకుని చేయండి. ఇన్ కేస్ మీకు మనం ఇలా ఇలా అనుకున్నాం కదా, అది ఇబ్బందిగా ఉంది, హ్యాండ్స్ ఇలా పెట్టి చేయడం ఇబ్బందిగా ఉంటే మీ హ్యాండ్స్ ఇలా కింద పెట్టి ఇలా చేయడానికి ట్రై చేయండి. ఇందులో కూడా మీకు ఇబ్బందికరంగా ఉంటే కనుక హ్యాండ్స్ పెట్టి సింగిల్ లెగ్. ఓకే, ఇలా చేయండి. ఓకే, సో సెకండ్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. రెడీయా? సో ఫైనల్ సెట్కి వెళ్దాం మనం. 1 2 3 గో. సో బేసిక్గా ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు బ్యాక్ పెయిన్ రావడం కామన్ థింగ్. మనం మన కోర్ని టైట్ చేయకుండా చేస్తాం. ఏ ఎక్సర్సైజ్ చేసినా కోర్ మీద ప్రెజర్ పడకుండా చేస్తాం. లైక్ ఈ పొట్టను బిగబెట్టాలని చెప్పాం చాలా విషయాల్లో, చాలా వీడియోల్లో. సో ఈ పొట్టను బిగబెట్టకుండా చేయడం వల్ల స్పైన్ బ్యాక్ మీద ఎక్కువ ప్రెజర్ పడుతుంది. ఎందుకంటే మనకి ఆఫ్టర్ ఈ రిప్ కేస్ కింద నుంచి బోన్స్ అనే ఉండవు, ఓన్లీ డిస్క్స్ ఉంటాయి వెనక అట్లా. సో మనకి దానివల్ల ఏమవుతుందంటే ప్రెజర్ అనేది బ్యాక్ మీద పడిపోతుంది. అలా పడకూడదంటే మనం చేసే ప్రతి ఎక్సర్సైజ్లో కూడా కోర్స్ బిగబెట్టి ఎక్సర్సైజ్ చేయాలి. కోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఎక్కువ చేసే కొద్దీ బ్యాక్ పెయిన్ అనేది మనకు తగ్గడం జరుగుతుంది. ఓకే, చలో సెకండ్ ఎక్సర్సైజ్కి వెళ్దాం. 1 2. సో బేసిక్గా మీ హ్యాండ్స్ మీద మీ సీట్ లిఫ్ట్ చేసి ఉంచుతారు. 1 2 3 గో అన్నప్పుడు 1 2 3. ఓకేనా? ఓకే, టేక్ పొజిషన్. సో 1 అన్నప్పుడు మీ రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్కి టచ్ చేయండి. ఓకే, 1 అన్నప్పుడు రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ టచ్ చేయండి. 1 2 3 గో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఓకే, ఇలాగా స్లోగానా? ఓకే, సో ఈ ఎక్సర్సైజ్ మీకు మరీ ఇబ్బందికరంగా ఉంటే డెఫినెట్గా
దీంట్లో మోడిఫికేషన్ చేసుకోండి. అలాగే 20 కౌంట్ కంపల్సరీ చేయాలని లేదు, మీరు స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ మీకు ఇవి ఇన్ కేస్ బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తుంది అనుకుంటే డెఫినెట్గా ఈ ఎక్సర్సైజ్ ఆపండి. మన కోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ కూడా ఉంటాయి, అవి చేసి ఆ తర్వాత ఇవి ఇందులో జాయిన్ అవ్వండి. సో ఇందులో మోడిఫికేషన్ వచ్చి మీరు ఎయిర్లో ఉంచి ఇలా టచ్ చేయడం ఇబ్బందిగా ఉంటే కనుక మీ సీటెడ్ అయ్యి కూర్చుని కంప్లీట్గా టచ్ చేయండి. ఓకే, ఇలా. అండ్ కౌంట్ కూడా ఇబ్బందికరంగా ఉంటే డెఫినెట్ కౌంట్ కూడా తగ్గించుకోండి. రెడీ బ్రో, సెకండ్ వెళ్దామా? 1 2 3 గో. 1 2 3 4 5 స్లోగా చేయండి. 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సో బేసిక్గా ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ షోల్డరు అండ్ ఈ జాయింట్స్ అట్ ది సేమ్ టైం మీ పెల్విస్ ఏరియాలో కోరు, సో పెల్విస్ ఏరియాలో ఉన్న ఏరియా, సో ఇవన్నీ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి అన్నమాట. ఓకే, సో థర్డ్ సెట్కి వెళ్ళిపోదామా? రెడీ? 1 2 3 గో. 1 2 సో ఇది ఇబ్బందిగా ఉంటే మీకు మోడిఫికేషన్ ఆల్రెడీ చెప్పాను, జస్ట్ సీట్ అయి ఉండే 1 2 3 4. ఓకే, సో నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదామా? సో లాస్ట్ ఎక్సర్సైజ్ హౌస్ వైఫ్ సిరీస్లో బేసిక్ కోర్ ఎక్సర్సైజ్లో. సో ఇక్కడ ఏంటంటే మీ హ్యాండ్స్ మీద బేస్ అయ్యి మీ లెగ్స్తో వెనక్కి వెళ్తారు. 1 2 3 4 5 6. ఓకే, సో బేసిక్గా మీ రైట్ లెగ్తో ఫస్ట్ 1, నెక్స్ట్ లెఫ్ట్ లెగ్తో 2 ట్యాప్ చేసిన తర్వాత ఒకసారి లెగ్స్ వెనక్కి ఎక్స్టెండ్ చేయండి, మళ్ళీ ముందుకు పెట్టండి. 1 2 బ్యాక్కి ఫ్రంట్కి. 1 2 బ్యాక్కి ఫ్రంట్కి. ఓకే, రెడీయా? చలో. సో ఫస్ట్ సెట్ టేక్ పొజిషన్. గో అనగానే మీ లెఫ్ట్ హ్యాండ్తో రైట్ లెగ్ని ట్యాప్ చేయండి, తర్వాత రైట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ని, తర్వాత మళ్ళీ పుషప్ పొజిషన్ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఫ్రంట్కి వస్తాం. 1 2 3 గో. 1 2 బ్యాక్ ఫ్రంట్. 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 ఓకే, సో దీనివల్ల మీ కోరే స్ట్రాంగ్ అవుతుంది, అట్ ది సేమ్ టైం షోల్డర్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. సో మీకు ఈ వేరియేషన్ చూడడానికి కానీ చేయడానికి ఇబ్బందికరంగా ఉంటే కనుక మీరు ఇలా లిఫ్ట్ చేసుకోవడం మాత్రం చేయండి. 1
2 1 2 1 2. ఓకే, జస్ట్ సింగిల్ లెగ్ వెనక్కి పెడతారు, మళ్ళీ లెగ్ ముందుకు పెడతారు. ఓకే, ఇది మాత్రమే చేయొచ్చు బిగినర్స్. గో 1 2 బ్యాక్ ఫ్రంట్. సో ఫైనల్ సెట్ ఉంది. సో మనం బేసిక్గా డైరెక్ట్గా గ్రౌండ్ లెవెల్లో ఇలా చేయడం ఇబ్బందికరంగా ఉంటే హౌస్ వైఫ్స్ కానీ గర్ల్స్ లేడీస్ కానీ, సో మీరు ఏం చేస్తారంటే స్లాంట్ పొజిషన్ తీసుకోండి. సో లైక్ ఇలా స్లాంట్ పొజిషన్ తీసుకుని ఇలా ట్యాప్ చేయడం, ఎక్స్టెండ్ చేయడం. సో ఇలా చేయొచ్చు మీరు. మనం గ్రౌండ్ లెవెల్లో చేస్తున్నదే మీరు ఇబ్బందికరంగా ఫీల్ అయితే హైట్ పెంచుకుంటూ వెళ్ళండి. దానివల్ల ఏంటంటే మీరు ఎక్సర్సైజ్ అలవాటు పడడం అనేది మొదలవుతుంది. ఓకే, రెడీ. సో థర్డ్ సెట్ ఫైనల్. మీరు అలవాటు పడి ఉంటే థర్డ్ సెట్కి వెళ్దాం. రెడీ 1 2 3 గో. 1 సో దట్స్ ఆల్. సో వీ హ్యావ్ ఫినిష్డ్ హౌస్ వైఫ్ సిరీస్. సో ఇందులో మోడిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఎవ్రీ ఎక్సర్సైజ్కి మోడిఫికేషన్స్ ఉన్నాయి. సో బిగినర్స్ ప్రెజర్ ఎక్కువ అవుతుంది అనుకుంటే, మీరు స్ట్రెయిన్ ఎక్కువ అవుతుందని మీ వల్ల అవ్వట్లేదు అనుకుంటే వేరియేషన్స్లో రకాలు, లైక్ మనం ఇందాక ఇంక్లినేషన్ పెంచినట్టు ప్రెజర్ తగ్గేట్టు, దెన్ మనం ఎయిర్లో బేస్ చేయడం ఇబ్బందికరంగా ఉంటే కనుక మనం ఇందాక ఇలా లిఫ్ట్ చేస్తాం లెగ్స్. సో అక్కడ కూడా ఏంటంటే మీరు కంప్లీట్గా సీట్ అయ్యి లెగ్ లిఫ్ట్ చేయొచ్చు. సో అమెచ్యూర్ ఆర్ బిగినర్ వేరియేషన్స్ ఖచ్చితంగా చూడండి. వన్స్ అలవాటు పడ్డాక సో డైరెక్ట్గా ఈ రొటీన్కి మీరు రావచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్.